3,20,000 మంది మేమంతా ఒక మర్విన్ కుటుంబం అనుకుంటాను. మనం కష్టపడి సంపాదించిన సొమ్మే మనది మనకైతే లేదు. ఓ సందర్భంలో మీరు నష్టపోయిందంటే నేను నష్టపోయినట్టే కదా. బోడి గుండుకు ఎక్కుతాడు వాడు మొత్తం మీద. క్లిక్ చేసినాం అనుకో పిక్ అవుతావు. హాయ్ హలో నమస్తే అండి, నేను మీ మర్విన్ రత్నాకర్ను. ఈరోజు ముచ్చట ఏంటంటే ఛానల్స్లల్లో ప్రమోషన్లు ఎట్లుంటాయి అనేది ముచ్చట. అసలు ప్రమోషన్స్ అంటే ఏంటి అనేది ఫస్ట్ అంశం. ఈ ప్రమోషన్స్ అనేది ఎట్లుండే అంటే ఒక కంపెనీ ఒక పెన్ను తయారు చేసింది అనుకో. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెన్ను తయారు చేసింది. ఈ పెన్నును అమ్మాలంటే డిజిటల్ మార్కెటింగ్ రాకముందు ఈ పెన్నును పట్టుకుని ఒక వ్యక్తి ఊరూర తిరిగి మా పెన్ను అండి ఇది కొనండి బాగుంటుందని చెప్పేది. ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ వచ్చినప్పటి నుండి ఒక సెలబ్రిటీ, ఒక యూట్యూబర్, ఒక సినీ నటుడు, ఒక క్రికెటర్ ద్వారా ఈ కంపెనీ ప్రమోషన్ చేయిస్తుంది. ఈ ప్రమోషన్ చేయించినప్పుడు వాళ్ళ అభిమానులు ఉంటారు. మా అభిమాని ఈ పెన్ను వాడుతుండు, నేను ఈ పెన్నే వాడాలి. మా అభిమాని ఆ వస్తువు వాడుతాడు, నేను అదే వాడాలి. మా హీరోయిన్ ఈ సోప్ వాడుతుంది, నేను ఇదే సోప్ వాడాలని చాలా మంది ఆ ప్రమోషన్ చూసి యాక్టివ్ అయి తప్పకుండా కొంటారు. ఏ సెలబ్రిటీ కానీ, యూట్యూబర్ కానీ, సినీ నటుడు కానీ, క్రికెటర్ కానీ ఎవరైనా కానీ ఆ కంపెనీ దగ్గర కొంత అమౌంట్ అంటే కొంత డబ్బులు తీసుకొని ప్రమోషన్ చేస్తారు. ప్రమోషన్స్ అనేవి ఈ విధంగా ఉంటాయి. ఏ బిజినెస్ చేసేటోళ్ళైనా కానీ వాళ్ళ బిజినెస్ ప్రజల్లోకి జల్ది పోవాలంటే ఏం చేయాలని ఆలోచన చేస్తారు. అప్పుడు యూట్యూబ్లో ఏ వీడియోస్ ట్రెండింగ్లు ఉన్నాయి, ఏ యూట్యూబర్ ట్రెండింగ్లు ఉన్నారో చూసుకుంటారు. ఆ ఛానల్ దగ్గరికి వచ్చి ఆ ఛానళ్ళతో మాట్లాడతారు. మా బిజినెస్ను మీ వీడియోస్లో ప్రమోట్ చేయాలి, మీకు కొంత అమౌంట్ ఇస్తామని అంటారు. మేము పెట్టే ఛానల్లో 20 నిమిషాల వీడియోలలో మీకు ఎన్ని నిమిషాలు కావాలని ఛానల్ వాళ్ళు అడుగుతారు. మాకు 2 నిమిషాలు కావాలన్నా, 3 నిమిషాలు కావాలన్నా, 2 నిమిషాలకు ఒక రేటు, 3 నిమిషాలకు ఒక రేటు, లేదు 10 నిమిషాలు అయితే అదొక రేటు, లేదు యూట్యూబ్ షార్ట్లో పెడితే ఒక రేటు, ఇన్స్టాగ్రామ్ రీల్లో పెడితే ఒక రేటు అని ఛానల్ వాళ్ళు మాట్లాడుకుంటారు. గింత అని ఛానల్ వాళ్ళు అంటే గింత కాదని ఆ బిజినెస్ చేసేటోళ్ళు గింత కాదా గింత ఇస్తామని అంటారు. వాళ్ళిద్దరి మధ్య డీల్ కుదిరినాక ఛానల్ వాళ్ళు ఆ బిజినెస్ ను ప్రమోషన్ చేస్తారు. బిజినెస్ పద్ధతి అనేది, ప్రమోషన్ అనేది ఈ విధంగా జరుగుతుంది. ఇంకా కొన్ని ప్రమోషన్లు ఎట్లుంటాయంటే యాప్ గురించి చెప్తారు. ఆ డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, క్లిక్ చేయాలి అంటారు. దాన్ని రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటారు. దాని ద్వారా కూడా కొంత కమిషన్ ఛానల్ వాళ్ళకి వస్తుంది. ఇంకొక డౌట్ వస్తుంది, అన్ని ఛానళ్ళు ప్రమోషన్ చేస్తానే కానీ మన మర్విన్ ఛానల్లో ఎందుకు ప్రమోషన్ చేస్తలేరని డౌట్ వస్తుంది. మనకున్న 3,20,000 మంది సబ్స్క్రైబర్లల్లా దాదాపుగా అంత మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, మధ్యతరగతి కుటుంబానికి చెందిన వాళ్ళం. మనకు వచ్చినాయి బెట్టింగ్ యాప్లు వచ్చినాయి, జ్యోతిష్యం వచ్చింది, మల్టీ లెవెల్ మార్కెటింగ్ అని వచ్చింది, గేమింగ్ యాప్లు, రమ్మీ యాప్లు అని వచ్చినాయి. వాటితోటి మనకేమైనా లాభం జరుగుతుందా మీరు ఒకసారి ఆలోచన చేయండి. వాటితోటి ఏం లాభం ఉంటుంది, నష్టం ఉంటుంది. శారీరకంగా నష్టమే, ఆర్థికంగా నష్టమే. ఆర్థికంగా నష్టపోయినామంటే నీ బ్రెయిన్ ఖరాబ్ అవుతుంది, ఏమో ఆలోచన చేస్తావు. మన మధ్యతరగతి కుటుంబాలు చిన్న భిన్నం అయిపోతాయి అలాంటి అని మేము అలాంటి యాప్లు చేయడం లేదు. మేము ఒక కుటుంబం అనుకుంటున్నాం. 3,20,000 మంది మేమంతా ఒక మర్విన్ కుటుంబం అనుకుంటాను. కనుకనే మీకు ఏదైనా మంచి జరిగే యాప్నే మేము ప్రమోషన్ చేస్తాం కానీ మీకు మంచి జరిగే బిజినెస్నే ప్రమోషన్ చేస్తాం కానీ ఏది పడితే అది మన మర్విన్ ఛానల్ ప్రమోషన్ చేయదు. ₹1 మీరు నష్టపోయినా మేము నష్టపోయినట్టే ఫీల్ అవుతాం. దయచేసి ఈ రమ్మీ యాప్లు, ఈ రమ్మీ గేములకు, ఈ బెట్టింగ్ యాప్లకు పాల్గొని అనవసరంగా ఆర్థికంగా శారీరకంగా నష్టపోవద్దన్నదే మా ముఖ్య ఉద్దేశం. మన దగ్గర కూడా ప్రమోషన్ చేయమని వచ్చిండు, వర్క్ ఫ్రమ్ హోమ్. మరి అదేంటిది, ఇదే మల్టీ లెవెల్ మార్కెటింగ్ అని వచ్చింది. వాడు మల్టీ లెవెల్ మార్కెటింగ్ అని వచ్చే ఏం చేస్తాడు, అమ్మ నువ్వు ఇంటికాడ కూర్చుని చేసుడే, తమ్మి నువ్వు ఇంటికాడ కూర్చుని చేసుడే అని కొంచెం నమ్మ పలుకుతాడు. అప్పుడు నువ్వు ఏం చేస్తావు అంటే ఇంటికాడ కూర్చుని చేసుడే కదా, మరి ఏం చేయాలని అంటే నువ్వు ఒక 25,000 కట్టి నా కింద జైన్ గా అమ్మ, అంతా నేను చూసుకుంటా, ఇక నువ్వు విడిచిపెట్టు అంటాడు. అనగానే బుస మనం 25,000 కడతాం, జాయిన్ అవుతాం. అప్పుడు ఏం చేస్తాడు, నువ్వు ఒక 4 జాయిన్ చేయాలమ్మా, 25 కట్టియాలి. వాళ్ళ దాంట్లో నుంచి 10,000 నీకే వస్తాయి, 40,000 వస్తాయి నీకు జస్ట్ 4 రోజులలో అంటాడు. అప్ప నీ 4 రోజులకే 40 ఇంటికాడుండి అని నువ్వు ఆ అక్క దగ్గరికి పోతావు, ఆమె జాయిన్ చేస్తావు, ఈ అక్క దగ్గర పోయి ఏం జాయిన్ చేస్తావు, ఆ బ్రదర్ దగ్గరికి పోతావు, ఇంకో చుట్టపొల దగ్గర అందరినీ జాయిన్ చేస్తావు. అయిపోయాలన్నా 16 మంది అయిందని నువ్వు డైరెక్టర్ అవుతావన్నా. నువ్వు డైరెక్టర్ అయిందంటే నీకు 2 లక్షలు వస్తాయి నీకు అన్న. నువ్వు ఫస్ట్ నువ్వు అకౌంట్ తెలిసి నువ్వు ఎట్లాగా అవుతావన్నా, నువ్వు 16 మందిని చేస్తావన్నా, నాకు తెలుసు నీ మీద నాకు కాన్ఫిడెన్స్ ఉందన్నా అని అంటాడు. అప్పుడు మనం ఎగ్జైట్మెంట్గా ఫీల్ అయ్యి సూపర్ కరెక్ట్ ఉందన్న, ఆయన బాగా స్కాచ్ చేసింది అనుకొని మనం ఏమేమి ఇస్తాం, ఆధార్ కార్డు ఇస్తాం, పాన్ కార్డు ఇస్తాం, అకౌంట్ డీటెయిల్స్ ఇస్తాం. ఇంతలో ఏమంటాడు, అన్నా నీకు ఎల్లుండి ఫారెన్ ట్రిప్ ఉందన్న, ఫారెన్ పోలే మనం దుబాయ్ పోయి అంటాడు. అబ్బు నీ పంచారు దుబాయ్ అట్ట అంటాడు. ఎవరో పైసలు మన పైసలు పెట్టే తీసుకుపోతాడు. మళ్ళీ తర్వాత ఆ నుంచి వచ్చినాక మళ్ళీ 10 గోవా ట్రిప్ అని అంటాడు. ఇక చెప్పరా అని చెప్తాడు, నీకు ఆ ట్రిప్ ఈ ట్రిప్ అని. నీకేం చేస్తాడంటే తెలంగాణ స్లాంగ్లో చెప్పాలంటే బోడి గుండుకు ఎక్కుతాడు వాడు మొత్తం మీద. అది ఏమంటారు, దాన్ని మల్టీ లెవెల్ మార్కెటింగ్ కంపెనీ అంటారు. అప్పుడు కానీ నీకు ఆ 15 మందిని చేయించాక వాళ్ళు తిట్టే తిట్లు వీళ్ళు తిట్టే తిట్లు భరించలేక నేను చేసింది తప్పురా అని అప్పుడు అనిపిస్తుంది నీకు. మన సబ్స్క్రైబర్లకు చెప్తానా, ప్లస్ పబ్లిక్ కూడా చెప్తానా, ఎవ్వరు కూడా ఇలాంటి మార్కెటింగ్ చేసి లాస్ కావద్దనేది మా ముఖ్య ఉద్దేశం. అందుకే ఇలాంటి చెత్త మేము ప్రమోషన్ చేయం, మాతోటి కాని పని. మన ప్రతి ఒక్క సబ్స్క్రైబర్ లాస్ అయిందంటే మాకు కొంత బాధ అనిపిస్తుంది కనుక మేము ఇలాంటివి చేయం. దయచేసి ఇలాంటి వాటికి మీరు పోకుల్లి
ఎవరన్నా చేసి చెప్పినా కానీ మేము రామ్ మాకు మొత్తం తెలుసు అని చెప్పుల్లి. నాకు ఆల్రెడీ మా రత్నాకర్ అన్న చెప్పిండు, మొన్ననే అయిపోయింది మీ పని, మళ్ళీ అసలు దరిదాపులకు కూడా రానియకు అని. రమ్మి యాప్లు అంటారు. రమ్మి యాప్లు అంటే పొరగాళ్ళు ఏం చేస్తారు, ఇంట్లో కూర్చొని వాడు ఏదో చెల్లు చూస్తాను అనుకుంటావు, వాడు చెద్దరికి కప్పుకుంటాడు, లోపల వస్తా అంటాడు, రమ్మి ఆడతాడు. వాడు మనకు తెలియదు వాడు రమ్మి ఆడతాడు, మన బయటికి నచ్చదా? వాడు అకౌంట్లో ఉన్న పైసలు ఒడిచినాక తెలుస్తుంది. నేను ప్రధానంగా చెప్తాను కదా, మా అల్లుడు ఒకడు రమ్మి యాప్ ఆడిండు, 1,00,000 ఒడగొట్టిండు. 1,00,000 పోయినాక మా పైసలు పోయినాయి అని అత్తాడు, ఏడపోయినాయి ఎన్నో పోయినాయి అని అనుకుంటాను. కాదు, సెల్లులో పోయినాయి, రమ్మి ఆడిండు పోయినాయి. దానికి నేనేం చెప్తాను, నువ్వేం చెప్తావు? అట్లా ఎకరం భూమి అమ్ముకున్న వాళ్ళు ఉన్నారు. మా ఊళ్ళోనే చూపిస్తా. ఈ రమ్మీలు, ఈ డమ్మీలు, ఈ గేమ్లు ఆడి పైసలు ఓడగొట్టకుల్లి. మనం కష్టపడి సంపాదించిన సొమ్మే మనది మనకు అయితలేదు. ఓ సందర్భంలో అనవసరంగా తీరగాతదని ఆశపడితే దురాశ దుఃఖానికి చేటు అన్నట్టు అవుతుంది. మీరు అంటారు ఎందుకు చేస్తలేరు, ప్రమోషన్ ఎందుకు చేస్తలేరు అంటే మేము ఇందుకే చేస్తలేము. మన 3,20,000 మంది సబ్స్క్రైబర్లు ఏ ఒక్కరు నష్టపోయినా నా కుటుంబ సభ్యులు నష్టపోయినట్టు ఫీల్ అవుతాం కనుకనే మేము ఇలాంటి ప్రమోషన్స్ చేస్తలేము. ఏ ఒక్కరు నష్టపోయినా నా అన్నో, నా తమ్ముడో, నా అమ్మో, నా అక్కో, వీళ్ళు ఎవ్వరూ నష్టపోయినట్టే ఫీల్ అవుతాం మేము. మమ్మల్ని నమ్మి రత్నాకరణ పోయింది కదా, ఆయన చేసింది కదా అని మీరు ఏ రమ్మి ఆడుతారో, ఏ మార్కెటింగ్లో పోతారో అనే ఉద్దేశంతో మమ్మల్ని నమ్మే కదా మీరు పోయేదైతే. అట్లా పోయినప్పుడు మీరు నష్టపోయిందంటే నేను నష్టపోయినట్టే కదా. నష్టపోయే పని నేను ఎందుకు చేస్తా? నాకు అత్తాయి ప్రమోషన్ చేయగానే వాళ్ళు ఇన్నో అన్నట్టు 10,000 20,000 ఇస్తారంటారు, అది ప్రమోట్ చేయవే అంటారు. మేము టక్కున ప్రమోట్ చేస్తాం. ప్రమోట్ చేయడం వల్ల ఏమైంది, సబ్స్క్రైబర్లు ఎవరో ఒకరు ఏం చేస్తారు, మెల్లగా అన్నయ్య చేసిన మనం ఎంత అని మెల్లగా సురువు చేస్తారు. సురువు చేస్తే మీరు నష్టపోతారు. మీరు నష్టపోయినా గాయం అయ్యేది మాకు కనుక మేము అలాంటి ప్రమోషన్లు చేయం. దయచేసి గుర్తుంచుకోవాలి. ఈ డాష్ రమ్మి, ఈ మార్కెటింగ్లకు మాత్రం ఏ యాప్ను చూసి కూడా పోకుల్లి, క్లిక్ చేయమనగానే క్లిక్ చేయకుల్లి, మోసపోకుల్లి. ఈ క్లిక్కుల్లో ఉన్నది నీ జాతకం అంతా. క్లిక్ చేసినావు అనుకో పిక్ అవుతావు. నీకు దండం పెట్టి చెప్తాను అంతే. ఇప్పటి వరకు మన మార్విన్ వీడియోస్ 2 ప్రమోషన్లు చేసింది. ఒకటి డ్యూలింగో యాప్, ఇంకొకటి హాస్పిటల్ ప్రమోషన్స్. డ్యూలింగో యాప్ అంటే ఏంటిదనంటే భాషాపరంగా నీకు హిందీ రాకుంటే హిందీ నేర్చుకోవచ్చు, ఇంగ్లీష్ రాకుంటే ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు. అట్లనే 56 భాషలు నేర్చుకోవచ్చు నువ్వు ఆ యాప్ ద్వారా. ఎందుకు నేర్చుకోవచ్చు అంటే నీకు అలా ఖర్చే ఉండదు. నువ్వు యాప్ డౌన్లోడ్ చేసుకున్నావు అనుకో, రోజుకు ఒక అర్ధగంట చదివినావు అనుకో, నీకు ఆటోమేటిక్గా ఒక భాష వస్తుంది. హిందీ రానోళ్ళు హిందీ సంపూర్ణంగా నేర్చుకోవచ్చు, ఇంగ్లీష్ రానోళ్ళు ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు. ఇప్పుడు ఎట్లాగ మనం ఈ నుంచి కనీసం ఈ జనగాం హైదరాబాద్ పోయిందంటే ఇంగ్లీషో హిందో మాట్లాడని తెల్లాడతలేదు. ఊకే ఈ తెలంగాణ యాస భాష అని అర్థలేదు. అడిగి పోయిందంటే ఇది రాయే క్యావా అని అంటారు. మనకేం తెలియదు కదా. అట్లాంటప్పుడు మనకి ఇది ఎంతో కొంత ఉపకరిస్తుంది. దీంతో ఖర్చు కూడా ఏం లేదు కదా. నువ్వు యాప్ డౌన్లోడ్ చేసినావంటే నీకు 50 MB డేటా పోద్ది అంతే. మా అంటే 5 నుంచి 3 రూపాయల ఖర్చు అయ్యింది. కానీ దీంతో మీకు ఏం నష్టమే ఉండదు. ఇక ఇంకోటి అంటే హాస్పిటల్ ప్రమోషన్స్. చూసిలు కదా నాకు ఎట్లా చేసిండో. అడిగిపోతే ట్రీట్మెంట్ అయితే మంచిగా ఉంటుంది, సామాన్యులకు అందుబాటులో ఉండేటట్టు. మధ్యతరగతి కుటుంబం ట్రీట్మెంట్కు హాస్పిటల్ బెటర్. ఎందుకంటే అది 1000ల కాదు, 1000-2000 తోటి మనం భాగ్యనగర్ ఎక్కి అంటే 175 అటు 75 150 ఆడొక 1000 అయితే ఇవ్వచ్చు. అంతా 1000-1500 నువ్వు క్లియర్ అయ్యేస్తావు. నీకు నచ్చేటే మళ్ళీ పోతావు. నీకు ఏమైనా తక్కువ అయిందని అనిపిస్తే నువ్వు మళ్ళీ పోతావు, లేకుంటే పోవు. మా అంటే పోయేదంతా ఒక్క రోజు కూలిపోద్ది. కానీ అంతే కదా, ఆస్తులు అయితే కరిగిపోవు కదా. దీన్ని గుర్తుంచుకోవాలి. మీరు మన మార్విన్ ఛానల్లో ఎట్లాంటి ప్రమోషన్ చేస్తుందో చూడాలి. ఎక్కువ బడ్జెట్ తోటి ప్రజలకు నష్టపరిచే విధంగా మన మార్విన్ ఛానల్ ప్రమోషన్ చేయదు. మన కుటుంబ సభ్యులందరికీ మేలు జరిగేటి మాత్రమే ప్రమోషన్ చేస్తుంది. అందుకే మేము 2 ప్రమోషన్లు చేసినాం. చూసిలు కదా మా మార్విన్ వ్లాగ్స్. ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియోలు మరిన్ని కావాలంటే మా మార్విన్ వ్లాగ్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోవాలి. మా మార్విన్ వీడియోను ఎట్లా ఆదరించిందో మా మార్విన్ వ్లాగ్స్ ను కూడా ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 50,000 మంది చూసిన రత్నాకరణ హోమ్ టూర్. ఆ 50,000 మంది కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటే కొంచెం బూస్ట్ ఇచ్చినట్టు ఉంటుంది అన్న. మేము కష్టపడి మీకోసం వీడియోలు చేస్తాను. మీరు కూడా మా కోసం ఒక కామెంటు, ఒక లైక్, ఒక షేరు, ఒక సబ్స్క్రైబ్ అంతే మేము కోరుకున్నాం. తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు ఎలాంటి వ్లాగ్స్ కావాలన్నా కింద కామెంట్ రూపంలో రాయండి, మీకు అట్లే చేసి చూపిస్తాం. బాయ్.